హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గృహయోగమస్తు అని మనకి ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి పేదలందరికీ ఇల్లు మంజూరు చేసేందుకైతే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. ఇందులో భాగంగా మనకి పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద నిర్మించేందుకు సిద్ధమైంది. అర్హుల ఎంపిక డిమాండ్ సర్వే నిర్వహిస్తుంది. మనకి ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని మనకి విజయనగరం, పార్వతీపురం న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. డిసెంబర్ నెలాఖరు నాటికైతే మనకి సర్వేను పూర్తి చేయాలని గడువు అయితే నిర్దేశించారు. మనకి దీనికి సంబంధించి సర్వే అనేది చేస్తున్నారు కదా. సో నిర్వహణ బాధ్యతను గ్రామాల్లో ఇంజనీరింగ్ సహాయకులు, పట్టణాల్లో వార్డు మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శులకు అయితే అప్పగించారంట. అర్హుల ఎంపిక తర్వాత వచ్చే ఏడాది మార్చి నుంచి పిఎంఏవై 2.0 పథకం కింద నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు అయితే తీసుకుంటారు. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో సర్వే అయితే జరుగుతుందంట. ఈ నెల 20 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ సర్వే మొదలు పెడతారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సర్వే అయితే మొదలు కాలేదండి. ప్రస్తుతానికి అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే మనకి ఈ సర్వే అనేది చేస్తున్నారు. అలాగే మనకి ఈ సర్వే అయిపోయిన తర్వాత మనకి మార్చి నుంచి అయితే ఈ పథకం అమలైతే చేస్తారు. అంటే సొంత స్థలంలో నిర్మించుకునే వారికి తొలి ప్రాధాన్యం అయితే ఇస్తారంట. ఒక్కొక్క నిర్మాణానికి 2.50 లక్షల మేరకు అందించనున్నారు అమౌంట్. ఇందులో కేంద్ర ప్రభుత్వము 1.50 లక్షలు, మిగిలిన 1 లక్ష రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. మనకి కొందరు నగదు పొందినా సరిపోక మధ్యలోనే పనులు ఆపేశారు. రెండో ప్రాధాన్యంగా ఇలాంటి వారికి అవకాశం అయితే ఇస్తారు. అంటే ఇంతకుముందు అమౌంట్ వచ్చినా కూడా అమౌంట్ సరిపోక కొంతమంది ఇల్లులనే మధ్యలోనే ఆపేశారు కదా, అటువంటి వారికి రెండో అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎంపిక ఎలా చేస్తారంటే గత ప్రభుత్వ హయాంలో స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు కాని వారికి అయితే ఇస్తారంట. అలాగే స్థలము లేదా గృహము లేని వారి పేర్లను సర్వేలో నమోదు చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక ఆధారు, రేషన్ కార్డులు ప్రామాణికంగా అయితే తీసుకుంటారంట. ఏడాదికి 3 లక్షల ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులు. పట్టణాల్లో నివసిస్తున్న వారు కనీసము ఆ ప్రాంతంలో 5 ఏళ్లుగా ఉంటున్నట్లు ధృవీకరణ పత్రం అయితే సమర్పించాలి. అలాగే నెక్స్ట్, దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వము తన వద్ద ఉన్న డేటా ఆధారంగా తనిఖీ చేసి అర్హులను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన యాప్లో నమోదు చేస్తుంది. వారికి లబ్ధి అయితే కలగనుందంట. సో మరి మనకి సొంత స్థలము లేదా పట్టా ఉన్నవారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఎంపీడీఓ, కమిషనర్, తహసీల్దార్లు, అలాగే గృహ నిర్మాణ సంస్థ అధికారులు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది. అనంతరం ఏఈ, ఇంజనీరింగ్ సహాయకులు లాగిన్లో నమోదైతే చేస్తారు. ప్రభుత్వ స్థాయిలో 6 దశల పరిశీలన అనంతరం ఇల్లు అయితే మనకి మంజూరంట అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇల్లు లేని పేదలకైతే ఇల్లు మంజూరు అయితే చేయడం జరుగుతుంది. సో మరి ఎలిజిబిలిటీ మీకు ఉంటే మనకి ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మార్చి నుంచి అయితే మనకి ఈ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని పూర్తిగా ప్రారంభించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.